హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లో మొత్తానికి సన్ రైజ్ హైదరాబాద్ గెలిచినప్పటికీ ఎలిమినేటర్ అయితే ఆడక తప్పదు. సో క్వాలిఫైర్ 1 మ్యాచ్ అయితే గుర్తుపెట్టుకోండి, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉండబోతుంది. ఎందుకంటే టాప్ 2లో మొత్తానికి బెంగళూరు అయితే నిలవడం అయితే జరిగింది. టాప్ 1 ఫస్ట్ ప్లేస్లో నిలబడడం అయితే జరిగింది కాబట్టి. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి, లాట్ ఆఫ్ రికార్డ్స్ కూడా నమోదయ్యాయి ఈ మ్యాచ్లో. సో మరి ఆ రికార్డ్స్ ఏంటి, ఎలా జరిగింది మ్యాచ్ అనేది మొత్తం మనం పూర్తి డీటెయిల్స్గా వెళ్ళిపోదాం. ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, ఫస్ట్ విరాట్ కోహ్లీ ఒక రికార్డ్ అయితే నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ దగ్గర నుంచి మొదలు పెడదాం. సో విరాట్ కోహ్లీ ఒక రికార్డ్ అయితే నెలకొల్పాడు. ఏంటంటే నిన్న వెంకటేష్ అయ్యర్తో పార్ట్నర్షిప్ చేశాడు కదా, 60 పార్ట్నర్షిప్ అయితే 211 టైమ్స్ చేసినటువంటి వాళ్ళల్లో పార్ట్నర్షిప్లో ఉన్నాడు. 50+ పార్ట్నర్షిప్స్ 211 టైమ్స్ చేశాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన కంటే వెనకాల ఉన్నది మాత్రం అలెక్స్ హేల్స్ 210 టైమ్స్ 50 పార్ట్నర్షిప్స్ అయితే చేశాడు. నెక్స్ట్ అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్, ఎండ్రిష్ క్లాసన్ ఒక అరుదైన రికార్డు నెలకొల్పారు సన్ రైజర్స్ హైదరాబాద్ పరంగా. ఒకే సీజన్లో 500 రన్స్ చేసినటువంటి టీం సెకండ్ టీమ్గా నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. 2025లో గుజరాత్ టైటాన్స్లో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ ఈ రికార్డుని అందుకున్నారు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఈ రికార్డుని నెలకొల్పింది. అండ్ ఇక అభిషేక్ శర్మ మరొక రికార్డ్ అయితే నెలకొల్పాడు. ఆ రికార్డ్ ఏంటంటే అభిషేక్ శర్మ ఇప్పటి వరకు 2 సీజన్స్ పాటు బ్యాక్ టు బ్యాక్ 46 సాధించడం ఏకైక ఇండియన్ క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. మనందరికి తెలుసు, లాస్ట్ సీజన్లో 42 సిక్సర్స్ అయితే సాధించాడు. ఈ సీజన్లో 46 అయితే సాధించాడు. నెక్స్ట్ రజత్ పాటీదార్ నిన్న తను కొట్టినటువంటి ఏకైక 6 ఏదైతే ఉందో ఆ 6 ద్వారా 100 సిక్సెస్ సాధించినటువంటి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోతే, టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే బ్యాటింగ్ ఎంచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఎంచుకున్న దానికి వాళ్ళకి మంచి స్టార్ట్ అయితే లభించింది. ఎందుకంటే పిచ్ రిపోర్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. యావరేజ్ స్కోరే 218 అయితే ఉంది అని అందరికి తెలుసు. సో పిచ్ చూస్తే అగెన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే ఆడారో ఆ పిచ్చే నిన్న యూజ్ చేసింది. సో 45 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించింది. 26 రన్స్ వేసి ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. అయితే అభిషేక్ శర్మకి 3 లైఫ్ లైన్స్ అయితే వచ్చాయి. వచ్చిన దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు. 25 దగ్గర, 39 దగ్గర ఒక లైఫ్ లైన్ అయితే వచ్చింది. దాన్ని 2 హ్యాండ్స్తో గ్రాప్ చేసుకున్నాడు. సో చక్కగా 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. 20 బాల్స్లోనే 50 అయితే నమోదు చేసిన తర్వాత 56 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత 97 దగ్గర సెకండ్ వికెట్ అయితే కోల్పోయింది. ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది కాస్త బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇషాంత్ కిషన్ అండ్ ఎండ్రిష్ క్లాసన్ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. 96కి 2 వికెట్స్ పడిన తర్వాత 113 పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. వీళ్ళిద్దరు ఒకే గ్రౌండ్లో 33 బాల్స్లో ఇషాంత్ కిషన్ చేయగా 23 బాల్స్లో ఎండ్రిష్ క్లాసన్ అయితే చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరు 50s అయితే నమోదు చేసుకున్న తర్వాత ర్యాంక్ టైంలో క్రూషియల్ సిచ్యువేషన్లో రన్స్ వస్తున్నాయి అనుకుంటున్న టైంలో 79 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత, ఇషాంత్ కిషన్ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో క్లాసన్ 51 రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు. అప్పటికే మొత్తానికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది. అయితే 18th ఓవర్, 19th ఓవర్, 28th ఓవర్ లాస్ట్ డెత్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా చక్కటి కంబ్యాక్ అయితే చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పుకోవచ్చు. సో వికెట్స్ కనుక చూస్తే మన రషీద్దార్ సలాంకి 2 వికెట్లు వచ్చాయి. ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ
ఎప్పుడు వికెట్లు తీసేటువంటి భువనేశ్వర్ కుమార్ అండ్ ఎజల్వుడ్ వీళ్ళిద్దరికైతే వికెట్స్ అయితే రాలేవు నిన్నటి మ్యాచ్లో. సో రషీద్దార్కి 2 వికెట్లు, కృణాల్ పాండ్యా, శ్రేయాస్ శర్మ తలా ఒక్కొక్క వికెట్ అయితే అందుకోవడం విశేషం. ఎక్స్ట్రాస్ 14 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి శుభారంభం. జాకబ్ బెథెల్ ఇంజ్యూర్ అయ్యాడు కాబట్టి వెంకటేష్ అయ్యర్ని ఓపెనర్గా బరిలోకి దించిన దానికి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. 44 రన్స్ అయితే చేశాడు. ఇద్దరు వరుస క్రమంలో అవుట్ అయ్యారు. పవర్ ప్లే అయిపోయేసరికి 75 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్గా ఉంది. పవర్ ప్లే అయిపోయేసరికి విరాట్ కోహ్లీ 15 రన్స్ తీసి అవుట్ అయినాక పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ వరుస క్రమంలో తను కూడా అవుట్ అయ్యాడు వెంకటేష్ అయ్యర్. ఈ తరుణంలో దేవదత్ పడిక్కల్ అండ్ రజత్ పడిదార్ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పే క్రమంలో 100 for 3 దాకా వెళ్ళింది 10th ఓవర్లో. తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే పునాది పడింది. రజత్ పడిదార్తో పై ఆర్డర్లో ప్రమోషన్ పొందినటువంటి కృణాల్ పాండ్యా ఏమాత్రం నమ్మకాన్ని వమ్ము చేయకుండా 41 రన్స్ వేసి అన్బీటన్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు. బట్ అటాకింగ్ ఇంటెంట్ అనేది చాలా తక్కువగానే కనిపించింది. 166కి ఆల్అవుట్ చేస్తుంటే సన్ రైజ్ హైదరాబాద్కి టాప్ 2 కన్ఫర్మ్ అయ్యేది. బట్ అది జరగలేదు. మంచి పార్ట్నర్షిప్ అయితే పడింది. పార్ట్ టైం బౌలర్ని బరిలోకి దించారు, ట్రావిస్ హెడ్ని. సో ట్రావిస్ హెడ్ వచ్చి ఈ పార్ట్నర్షిప్కి అయితే బ్రేక్ చేశాడు. రజత్ పడిదార్ని 56 రన్స్ వేసి అవుట్ చేశాడు కదా, ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. మిగతా పనిని వచ్చి టిమ్ డేవిడ్ పూర్తి చేశాడు 15 రన్స్ వేసి. సో మొత్తానికి మంచి ఇదైతే లభించిందని చెప్పుకోవచ్చు. 55 రన్స్ తేడాతో సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ అయితే ఫినిష్ చేసింది. సో 3rd ప్లేస్లోనే ఉండాల్సి వచ్చింది సన్ రైజ్ హైదరాబాద్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ మంచి పార్ట్నర్షిప్లో హ్యాండ్ వేసినటువంటి ఇషాన్ కిషన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే నిషాన్ మలింగాకి 2 వికెట్లు వచ్చాయి అండ్ ట్రావిస్ హెడ్కి 1 వికెట్ అండ్ ఒక్కొక్క వికెట్ అయితే సబిక్ హుసేన్కి రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. అదేవిధంగా ఈరోజు మ్యాచ్ నెంబర్ 68 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఈ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వరుస ఓటములకు చెక్ పెడుతుందా లేదా, ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే పంజాబ్ కింగ్స్ అనగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలుపు అవసరం వాళ్ళకి. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ గైస్.